హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇస్ ఆన్లైన్. నేను మీ పి వెంకట్రావు. క్యాలిక్యులస్లో నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ జాగ్రత్తగా చూడండి. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ వాల్యూ ఎంత? నేను ఒక చిన్న మాడిఫికేషన్ చేస్తాను. ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉందా, దాన్ని ఇలా రాస్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1ని ఇంటిగ్రల్ e పవర్ x అలాగే ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎలా రాస్తానంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 2 రాస్తాను. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది ఇంటూ డిఎక్స్ డివైడెడ్ బై డినామినేటర్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 సెపరేట్ చేస్తాను. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడండి, ఈ పవర్ x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1గా రాస్తాను. ఈ పవర్ x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1గా రాస్తే ఒక ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్ అయ్యి ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. సో అదేవిధంగా 2 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. సో ఇది మీకు డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుంది కదా, ఇంటిగ్రల్ ఈ పవర్ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, మీరు ఎఫ్ డాష్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది వస్తుంది. అంటే ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ ఈ పవర్ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్. ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ అలాగే ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. సో ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కదా, ఒక కాన్స్టెంట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మన కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూడండి. ఆప్షన్ సి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి.